వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని మేడ్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మేడ్పల్లి డివిజన్ కేంద్రంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మేడ్పల్లి డివిజన్ శాఖ కార్యాలయంలో కళానగర్లో ఆర్డీఓ డీఎస్పీలు ప్రారంభించారు. అనంతరం స్థానిక స్వర్ణకార సంఘ సమావేశ మందిరంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మేడ్పల్లి డివిజన్ శాఖ అధ్యక్షుడు ఒజ్జాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమ రక్షణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ ముద్రించిన 2025 క్యాలెండర్ను ఆర్డీఓ డీఎస్పీలు ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్స్ గుర్తింపు కార్డులను ఆర్డీఓ డీఎస్పీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్, డిఎస్పీ రాములు, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 14567 ఉందని, వారిని నిరాధరిస్తున్న, వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వేధింపులకు గురి చేసిన వారికి వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే వీలు ఉందన్నారు. ప్రతి జీవి చనిపోతుంది. మనమే చనిపోయినట్టు ఏదైనా వేరే జీవులు చనిపోవా? ఆ జీవులు కూడా చనిపోతాయి, మనం కూడా చనిపోతాం. అది అందరికీ తెలిసిందే విషయం. దాంట్లో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు. ఒక మహానుభావుడు చెప్తాడు, ఏమని తెలుసా? ప్రతి మనిషి ఒక రోజులో 5 సార్లు నేను చనిపోయాడు అని అనుకోవాలట. ఎందుకు? కానీ మన దగ్గర ఏమని చెప్తారు? చనిపోతామని అన్నామంటే పొద్దున ఆ మాట అనకు, అంత అక్షరమైన మాట అనకు అని చెప్తారు. ఆ మాట దిగంత అసలు మాట మాట్లాడదు అన్నట్టు. అది కరెక్ట్ కాదు అది. కానీ మనం అనేక సార్లు అనకుండా ఆ పదానికే భయపడతాం. అరే అది అనివార్యమని అందరికీ తెలిసిందే. అన్ని జీవులు చనిపోతాయి, మనము చనిపోతాం. దానికి సంబంధించి మనం అనుకున్నప్పుడు చెడు పనులు కూడా చేయడం. నేను చనిపోతామని తెలిసిన తర్వాత మామూలుగా ఒక క్రమశిక్షణ బతుకుతాడు, కానీ మామూలుగా వేరే రకంగా బతకలేడు కదా. లేకుంటే ఆ చావు ఎప్పుడో వస్తాం కావచ్చు, కానీ ఆ చావు కొరకు ఆలోచించుకుంటే చనిపోయినంత సమానం శవం లెక్క బతుకుతుంటాం. ఆ రకంగా బతకూడదు. ఉన్నన్ని రోజు ధైర్యంగా బతకాలి, ఉన్నన్ని రోజు అందరితోనే మంచిగా నవ్వుకుంటా మంచిగా ఆనందంగా బతకాలి. అందుకే ఇప్పుడైనా మీరు అనుకుంటున్నారా? ఇప్పుడైనా మీకు తెలిసిందా? ఇంతకుముందు ఏదైతే మీరు బిడ్డలను కన్నప్పుడు ఎట్లయితే బాధపడ్డారో వాళ్ళే మీకు తోడైనా కాలేదా? కాస్త కోసం ఉన్న వాళ్ళకి, బిడ్డలు ఉన్న వాళ్ళకి, అవునా కదా? అదే కొడుకులని మీరు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు ఆ కొడుకుల మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారా లేదా? అది మన పరిస్థితి. మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మీకున్న చట్టాలకు, మీకున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం కావచ్చు, లేకుంటే మీకు మెయింటెనెన్స్ కి సంబంధించిన చట్టాలు కావచ్చు, వాటికి సంబంధించిన దాంట్లోనే పోలీస్ వల్ల పూర్తి సహకరిస్తాం.